రైల్వే శాఖ నిర్వాకం, అధికారుల సస్పెన్షన్. ప్రభుత్వం ఏ పార్టీ చేతుల్లో అయినా ఉండవచ్చు, కానీ దేశం అందరిది. దేశ భద్రత అందరి సమిష్టి బాధ్యత అన్న ఇంగిత జ్ఞానం నశించిపోతుంది. దేశంలో కొన్ని పార్టీల కార్మిక సంఘాలు ఇలాంటి స్పృహ కోల్పోతున్నాయని అనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రం త్రిపుర నుంచి కశ్మీర్కు విధి నిర్వహణ కోసం వెళ్తున్న సరిహద్దు భద్రతా దళాల కోసం ఏర్పాటు చేసిన ఒక రైలును చూసినప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. త్వరలో ప్రారంభం కాబోయే అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించడానికి వీరిని నియమించారు. అంత దూరం ప్రయాణానికి, అందున పారామిలిటరీ వెళ్ళడానికి ఏమాత్రం సరిపోయేటట్టు లేని రైలును అధికారులు ఉపయోగించారు. బోగీలన్నీ తీవ్రమైన దుస్థితిలో ఉన్నాయి. ఈ రైల్లో ప్రయాణించడానికి బీఎస్ఎఫ్ జవాన్లు నిరాకరించారు. మొత్తం 1200 మంది జవాన్లు వెళ్లవలసి ఉంది. వీరు వెంటనే రైల్వే శాఖకు లేఖ ద్వారా ఈ విషయం తెలియజేశారు. ఈ విషయం మీద ఫిర్యాదు చేసిన తర్వాత రైలు మార్చారని కూడా బీఎస్ఎఫ్ తెలియజేసింది. అగర్తలా నుంచి పూర్తి సౌకర్యాలు ఉన్న భద్రతా దళాల మర్యాదకు తగ్గట్టు మరొక రైలును ఏర్పాటు చేశారు. దీని మీద రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు అధికారుల మీద జూన్ 11న చర్యలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రిమండలి సమావేశంలో వైష్ణవ్ ప్రకటించారు. సస్పెండ్ అయిన వారిలో కోచ్, డిపో అధికారి, 3 సెక్షన్ ఇంజనీర్లు ఉన్నారు. ఈ వివాదం మీద రైల్వే మంత్రి వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. ఇలాంటి లోపాలు భవిష్యత్తులో జరగకుండా చూడాలని కూడా ఆదేశించారు. భద్రతా బలగాలకు సౌకర్యంతో పాటు వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలని, వాటికి తాము అత్యున్నత ప్రాధాన్యం ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఇంత ఇంగిత జ్ఞానం లేని అధికారులను రైల్వే శాఖ ఎలా భరిస్తున్నది? ఎందుకు భరిస్తున్నది? ఈ రైలు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? దేశ పరువు ప్రతిష్టలు ఏం కావాలి? కేంద్ర ప్రభుత్వం ఏమని సమాధానం ఇవ్వగలుగుతుంది? ఇలాంటి పరిస్థితి కల్పించాలన్నదే ఆ కొద్దిమంది అధికారుల ఉద్దేశమే అయితే తగిన చర్యలు తీసుకోవాల్సిందే.